ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు దివ్యాంగుల సమస్యలపై మచిలీపట్నం అలాగే ఎన్టీఆర్ జిల్లా హాస్పిటల్కి కూడా వెళ్ళడం జరిగింది. నాతో పాటు పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు సతీష్ గారు కూడా నాతో కూడా రావడం జరిగింది. అట్లాగే తిరువూరు నియోజకవర్గం నుండి పుల్లారావు గారు కూడా మాతో కలిసి ఈ దివ్యాంగుల సమస్యలను ఎట్లా ఉన్నాయనేది తెలుసుకోవడానికి మాతో కూడా ట్రావెల్ చేయడం జరిగింది. ఈ ట్రావెల్లో వారి యొక్క అనుభూతి ఎట్లా ఉంది, మనం మెయిన్ ఫోకస్ మెడికల్ పెన్షన్లు అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి వైకల్యానికి గురైన దివ్యాంగులకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. దాని నిమిత్తం ఎవరు అర్హులు అనే విషయం పైన మేము అనేక విధాలుగా అనేక హాస్పిటల్లో కలెక్టర్ ఆఫీసుల దగ్గర కలెక్టర్ గారితో, అట్లాగే డిఎంహెచ్ఓ అధికారులతోటి, డిసిహెచ్ఎస్ అధికారులతోటి సంభాషిస్తున్నప్పుడు అనేకమైన సమస్యలు అనేవి మా దృష్టికి రావడం జరుగుతుంది. అయితే ఈరోజు నాతో ఉన్న పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు సతీష్ గారు, తిరువూరులో దివ్యాంగుల నిమిత్తం సేవ చేయాలనే ఉద్దేశం కలిగిన పుల్లారావు గారు ఉన్నారు. వాళ్ళు నాతో ట్రావెల్ చేసేటప్పుడు ఈ ట్రావెల్లో వారు ఈ యొక్క మెడికల్ పెన్షన్ విషయం పైన ఎలాంటి కన్ఫ్యూజన్ని వారి యొక్క దృష్టితో ఆ యొక్క అధికారులతో మాట్లాడినప్పుడు వారు దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయబోతారు. మొట్టమొదటిగా మన ముందు పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు సతీష్ గారు మీ యొక్క అనుభూతి, ఈ యొక్క 2 రోజులు గుంటూరులో ట్రావెల్ చేశారు. అయితే ఇప్పుడు మచిలీపట్నం అట్లాగే మన విజయవాడ జిల్లా హాస్పిటల్కి కూడా వెళ్ళినా అక్కడ వాళ్ళు ఏ విధమైన స్పందన మనకి ఇస్తున్నారన్నది స్పష్టంగా ఎందుకంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ను మన పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఒక వాస్తవాలను తెలియజేస్తుందనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆ వాస్తవాన్ని మనం తెలియజేస్తే వాళ్ళకి మనం దీని ద్వారా ఇంకెట్లాగా వాళ్ళకి ఎలాంటి వ్యక్తులే పూర్తి స్థాయి వికలాంగులు వాళ్ళకి ఎట్లాగే ఈ యొక్క పెన్షన్ అందేటట్లుగా చేయాలి, దానిపైన మన యొక్క అనుభవం ప్రకారంగా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది తర్వాత ఆలోచిద్దాం. అయితే ఇప్పుడు ఈ 2 రోజులు మీరు నాతో తిరిగినప్పుడు మీ యొక్క అనుభూతి ఎట్లా ఉంది, దాని పరిస్థితిని చెప్పండి. పీడబ్ల్యూడీ ఫెడరేషన్ తరఫున వివిధ వికలాంగుల సమస్యలపై మొన్న గుంటూరు, ఇవాళ మచిలీపట్నము ఏరియాల్లో తిరగటం జరిగింది. దాంతోపాటు వివిధ కలెక్టర్లని డిఎంహెచ్ఓ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అయితే వీరు చెప్పిన దాన్ని బట్టి వికలాంగులు పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి దివ్యాంగులు 15,000 ఇస్తామన్నారు. అది ఎంతవరకు ఏంటనేది దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ ఫోకస్లో మనకి నిబ్బరపోయే అటువంటి విషయాలు బయటపడ్డాయి. మనకి పూర్తి స్థాయి వైకల్యం అంటే ఏంటి అంటే కేవలం మనిషి పోస్ట్ పోలియో కాకుండా 1 year క్రితం యాక్సిడెంట్ అయ్యి ప్రతి పార్ట్ అవయవం కూడా దెబ్బతినిపోయి కేవలం మంచానికి వీల్చైర్కి పరిమితమైన వాళ్ళకు మాత్రమే ఇచ్చేటట్టుగా వాళ్ళు గైడ్లైన్స్ రూపొందించినారు. అంతేకాకుండా 87%, 90% ఉన్నా సరే వాళ్ళకు కూడా వచ్చేటటువంటి అవకాశాలు కూడా లేవు చాలా వరకు. అయితే ఈ గైడ్లైన్స్ అనేవి ఒకదాంతో సరిపోకుండా దాంట్లోనే ఇంకా 2-3 లిటిగేషన్లు కూడా పెట్టారు. అవన్నీ కూడా ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేదు 90%. అయినా సరే చాలామంది వికలాంగుల దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి సమస్యలను తెలుసుకొని వీటి మీద మనము చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. అయితే నాకు తెలిసినంత మటుకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇందాక మనం మచిలీపట్నంలో పూర్తి స్థాయిగా పడిపోయి వికలాంగత్వంతో ఉన్నది ఆమెకి ఎంఆర్ క్యాంటీన్ సర్టిఫికేట్ ఇచ్చారు. దానిపైన మనం డిస్కషన్ చేసేటప్పుడు ఆ డిఎంహెచ్ఓ అధికారులు ఎట్లాంటి స్పందనతో చెప్తున్నారు అంటే వాళ్ళని చూస్తూ ఉండగా వాళ్ళకి వికలాంగత్వం పూర్తిగా కనబడుతుంది. అయినా పూర్తిగా కనబడిన దాన్ని
రెక్టిఫై చేసే ఆలోచనలు మాత్రం కనబడుతున్నాయి వాళ్ళ యొక్క ఉద్దేశం ప్రకారం. వాళ్ళ యొక్క ఉద్దేశం సమస్యని ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి మన ప్రభుత్వ అధికారులు తీసుకెళ్లే బాధ్యత వాళ్ళ దగ్గర కనబడుతుందా? వాళ్ళ దగ్గర అయితే ఇంచుమించు కూడా కనిపించట్లేదు మనకు చేసినప్పుడు. వాళ్ళు తీసుకెళ్ళలేరు. మనం ఒకవేళ తీసుకెళ్ళామన్నా సరే మనకి కోఆపరేట్ చేసేటట్టు కూడా అధికారులు లేరు. అందువల్ల మనం ఏం చేయాలి, వికలాంగులం అంతా కలిసి మనమే అటువంటి సమస్యల్ని సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. పూర్తి స్థాయి వైకల్యం మంచానికి పడే ఉన్నవాళ్ళు వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు సపోర్ట్ చేస్తే మనం ఎంతవరకైనా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే అలాంటి వారిని మనం గుర్తించడంలో చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నాం. చాలా వరకు మనకి ఇప్పుడు సుమారు ఒక 20-30 అప్లికేషన్లు అనేవి రావడం జరిగింది. ఆ అప్లికేషన్లు అన్నింటికి అంటే ఇక్కడ మాకు మెంటలీ రిటైర్డ్ పూర్తిగా వయసు గల వాళ్ళే పూర్తిగా మంచానికే పడి ఉంటారు. వాళ్ళు చూసి చాలా అందంగా కనబడుతుంది. కానీ వాళ్ళకి నిజంగా మనం చూస్తే వాళ్ళకి ఇవ్వాలరా అని అనిపిస్తుంది. ప్రభుత్వ అధికారులు చూసినప్పుడు కూడా డిఆర్ఓ చూసాడు, ఇలాంటి వాళ్ళకి కదా ఇవ్వాలి అనే మనసు ఆయనకున్న సర్టిఫికేట్ మనకి ఏం చేసింది, అడ్డంకిగా తయారైంది. ఇలాంటి పిచ్చి పిచ్చి గైడ్ లైన్స్ తీసుకొని రావడం వలన మనకి అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఈ పూర్తి స్థాయి వైకల్యం గల వ్యక్తులకు ఈ పెన్షన్ ఇవ్వాలనేది తన యొక్క మనసులో మాట పూర్తిగా తెలియజేస్తే తప్ప ఈ యొక్క కన్ఫ్యూజ్కి ఈ సమస్యలకి పరిష్కారం రాదు. డాక్టర్లు ఒకటి చెప్తున్నారు, ఎమ్మెల్యేలు ఒకటి చెప్తున్నారు, మనం ఒక దగ్గర తిరుగుతున్నాము. దేనికి పరిష్కారం రావట్లేదు. నిజంగా ఇది ఇవ్వడానికే పెన్షన్ లేకపోతే అయితే పుల్లారావు గారు ఇప్పుడు మీ యొక్క వైకల్యం చూస్తే పూర్తిగా ఒక కాలు పూర్తిగా పోయింది. ఈ కాలు పోతే ఇంకా అడ్డానికి కొద్దిగా అవకతవకలుగా ఉంది కాబట్టి మీకు 80% ఇచ్చారు. అదే గత ప్రభుత్వంలో ఉంటే ఈ 80% వైకల్యంతో మీకు ఈ పెన్షన్ వచ్చే అవకాశాలు ఉండేవి. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త గైడెన్స్ వచ్చిన తర్వాత మీరు ఎట్లాంటి సిచ్యువేషన్ ఈరోజు మీరు ఫేస్ చేశారు? పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలోనే ఈజీగా వచ్చిందని నేను భావించాను. కానీ ఈరోజు మచిలీపట్నం కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఇక్కడ విజయవాడలో ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మనం అడిగేదానికి వాళ్ళు చెప్పే సమాధానానికి ఏమాత్రం పొందనుంటలేదు. అయితే నేను అనుకున్నా ఈ సమస్య వీళ్ళకి దాకా ఇంకా రాలేదు, ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గైడెన్స్ అనుకుంటారా లేకపోతే ప్రభుత్వ అధికారులు సొంతంగా ఇచ్చిన గైడెన్స్ అనుకుంటారా? ఆయన గారి దగ్గర నుంచి వీళ్ళకి ఏ సమాచారం అందలేదు. ఆయన గారి దగ్గర నుంచి సమాచారం అందితే వీళ్ళు మనకు సమాధానం చెప్పగలరు. మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మన సమస్యలు చెప్పుకుంటే ఆయన వాళ్ళకు పంపిస్తే వాళ్ళు మనకి ఇస్తారు. మీ యొక్క మాటకి నేను కొద్దిగా వెనక నారా లోకేష్ గారు పెద్ద దర్బార్ కార్యక్రమం ఎప్పటి నుంచి జూలై నుంచి మొదలైంది. ఇప్పుడు 90 రోజులు బట్టి జరుగుతూనే ఉంది. 100 రోజులు అయిపోయింది. 100 రోజులు అయిపోయింది. ఇలాంటి వాళ్ళు మనం ఎలాంటి వారిని అయితే మనం గుర్తిస్తున్నామో అలాంటి వారు ఎంతోమంది ఆయన దగ్గరికి వెళ్ళారు. వాస్తవాన్ని మాట్లాడాలి. వెళ్ళినప్పుడు ఇలాంటి వారందరికీ కూడా ఏం సహాయం చేయాలి అనే దృష్టి లేకపోతే ఈ యొక్క పరిశీలన, ఈ యొక్క పెన్షన్లు వీళ్ళకి ఈ విధమైన పెన్షన్లు వీళ్ళకి అప్రూవల్ చేసాం ప్రభుత్వం ద్వారా అనే అవగాహన మంత్రి గారికి ఉందా లేదా అనేది నాకు డౌట్. పేపర్స్ కాగితాలు మొత్తం ప్రతి ఒక్క డిజబుల్ పర్సన్ దగ్గర తీసుకోవటం అయితే జరుగుతుంది. ఆ పేపర్స్ ఎక్కడికి వెళ్తున్నాయో తెలియట్లేదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాయా లేకపోతే ఆ పార్టీ ఆఫీసులు మట్టికే పరిమితం అయిపోతున్నాయా ఎవరికి తెలియట్లేదు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే సమాధానం లేదు. కాగితాలు నాయకులు ఆయన పట్టించుకుంటే ఐటీ అధికారి కాబట్టి ఆయన స్పష్టంగా ఐటీ మీద బాగా పట్టున్న వ్యక్తి కాబట్టి మనం ఏదైతే డిఎంహెచ్ఓ పోర్టల్లో లేకపోతే మన సదరం పోర్టల్ పైన కూడా ఆయన దృష్టి పెడితే ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పూర్తి స్థాయి వైకల్యం గల వ్యక్తులుగా ఉన్న మంచానికి పడి ఉన్న వాళ్ళకి గుర్తించి బౌద్ధికంగా గుర్తించి ఇవ్వగలిగితే ఈ పెన్షన్ పరిపూర్ణంగా ఎవరికి ఇచ్చే అవకాశం లేదు. ఇక సర్టిఫికేట్లు లింక్ చేసి ఈ భౌతిక పరిస్థితులు లింక్ చేస్తే నిజంగా మన సర్టిఫికేట్లు గోల కూడా అలాగే ఉంది. మనము చూస్తాను మన దగ్గరికి వచ్చిన కొన్ని అప్లికేషన్లు వేరే రకంగా ఇలాంటి వారు కూడా అడుగుతున్నారా అనే బాధ కూడా మనకి అనిపిస్తుంది. నిజమైన వారు కూడా మన దగ్గరికి రావట్లేదు.
మనకి కూడా వచ్చే క్యాండిడేట్లు కూడా అనర్హులే వస్తున్నా వాళ్ళ కోసం మనం వెళ్ళలేము. నిజమైన వారికి వస్తున్నా వాళ్ళ గురించి చెప్పినా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు చాలా కష్టమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాయి. నిజంగా నాకు ఒక డౌట్ వేస్తుంది, ఇది చెప్పకూడదు చెప్పాలని కదా. గతంలో 5,000 తీసుకుని 15,000లోకి వెళ్ళారు కదా. నిజంగా ఈ గైడ్ లైన్స్ ప్రకారంగా వాళ్ళు వెరిఫికేషన్ చేస్తే ఒక్కటి ఉంటుందా? ఒక్క పెన్షన్ కూడా ఉండదు, మొత్తం ఊడిపోయాయి. ఉంటుందండి సతీష్ గారు, చేస్తున్నారు వెరిఫై చేస్తే ఒకవేళ ఉంటుందా? చెప్పలేమండి. మీరు మనసులో మాట పూర్తిగా ఈ గైడ్ లైన్స్ ప్రకారం మీరు చెప్పాలి. 99% వెళ్ళిపోతే 1% ఉంటుంది. ఉన్నవి కూడా ఓన్లీ పేపర్ల మటుకి జీవోల మటుకి పరిమితం. ఈ పెన్షన్ ఒక 1% ఉంటుంది, 99% 1% ఒకటికైనా ఇచ్చే అవకాశం ఉందంటే నాకు తెలిసి ఇచ్చే అవకాశం. నిజంగా కొత్త వ్యక్తులను ఎవరినైతే ఏవైనా నాకు తెలిసి ఇచ్చారంటే దానికి ఏదో ప్రధాన లోపం అనేది ఉండాలి ఆ హాస్పిటల్లో. నిజంగా గైడ్ లైన్స్ ప్రకారంగా అయితే చాలా కష్టం. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించి ఏదైతే పాత గైడ్ లైన్స్ ఉన్నాయో దాన్నే కొద్దిగా సర్దుబాటు చేసి 80% సదరన్ సర్టిఫికేట్లో ఉండి భౌతికంగా నిజంగా వారికి వైకల్యం పూర్తి స్థాయిలో కనబడితే వెంటనే అధికారులకి మోటివేషన్ చేసి ఈ పెన్షన్ ఇచ్చే దిశగా చర్యలు చేపడితే తప్ప ఈ పెన్షన్ ఎవరికి కూడా అందే పరిస్థితి. లేకపోతే ఆయన ఇచ్చిన మాటకి విలువకి ఆయన మాట ఒకటి, జరిగే దానికి ప్లాన్ ఒకటి, ఓకేనా, ఆ పెన్షన్కి ఏర్పాటు చేసే ప్లాన్ ఒకటి. ఆ ప్లాన్ నాకైతే చంద్రబాబు నాయుడు గారు మాత్రము ఆ ప్లాన్ మాత్రము ఏ మహానుభావుడు ఆ సలహా ఇచ్చాడో ఆడికో దండం పెట్టాలి. ఆడి దొరికితే ఆడికి పూజించడం కాదు. అంబేద్కర్ ఇక్కడ ఉన్నారు, అంబేద్కర్ ఆయనకి చూపించి బాబు నీ చట్టంలో ప్రధాన కార్యకర్తని చెప్పడం కూడా జరుగుతుంది. కానీ ఈ పరిస్థితుల్లో 99% చంద్రబాబు నాయుడు గారు దృష్టిలోకి సీఎం గారు డిసిషన్ తీసుకుంటే అది 100% సక్సెస్ అవుతుంది. కానీ కొంచెం టైం పడుతుందేమో అని నా ఆలోచన. ఓకే, మనం ఏం చెప్తున్నామంటే తప్పనిసరిగా ఈ పెన్షన్ని సరైన వ్యక్తులకి సరైన టైంలో అందించమని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి? మనకి ఒక సామెత గుర్తొస్తుంది, దేవుడు కరుణించిన పూజారి కరుణించలేదు. పూజారులు ఎవరు? అధికారులు ఈ హాస్పిటల్లో ఉన్న సూపరింటెండెంట్ దగ్గర ఉన్న దేవుడు కంప్యూటర్ ఆపరేటర్లో దేవుడు వారు ఇచ్చిన పూజారి ఒప్పుకొని దృశ్యం అన్నట్టు ప్రతి ఎంత దారుణమైన పరిస్థితుల్లో అబ్బో. అయితే అర్హులైన వాళ్ళు పొందుకుంటే చాలా సంతోషంగానే. నిజంగా మా బాధ అంతా ఏంటంటే అర్హులు పొందుకోలేకపోతున్నారు అనేది మా యొక్క బాధ. అనర్హులు తింటున్నారు, అర్హులు పస్తులు ఉంటున్నారు. అనర్హులు తినకుండా తిన్నే వాళ్ళు మన వాళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదు. కానీ తెచ్చుకోనరు, ఏదో తింటారు, గవర్నమెంట్ ఇస్తాను తీసుకుంటారు. కానీ అర్హులైన వారికి ఈ పెన్షన్ అనేది అందకపోవడం అనేది మా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ తరపు నుంచి చాలా ఆవేదన చెందుతుంది. ఇది ఈ యొక్క వీడియోస్ మా చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా ప్రభుత్వ అధికారులకి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఆ మహానుభావుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ముఖ్యంగా నారా లోకేష్ గారికి చేరాలి. ఎందుకంటే ఆయన దగ్గరికి ఇప్పుడు దాకా కొన్ని వేల మంది ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి వెంటనే చర్యలు మంది ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి వెంటనే చర్యలు తీసుకొని కొద్దిగా ఈ పెన్షన్ ఇచ్చే విషయంలో రిలీఫ్ ఇచ్చి అర్హులైన వారిని గుర్తించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేసి ఇందు మూలంగా మేము ఈ వీడియోని షూట్ చేయడం జరుగుతుంది. ఓకే బాబు, ఈ వీడియో సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి మన నారా లోకేష్ గారికి చేరేలాగా మీరందరూ షేర్ చేసి పంపించమని మేము కోరుచున్నాము. ఒక విషయం మర్చిపోకండి, అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మన సంఘాల నుంచి వచ్చిన వాస్తవాలని మీరు తెలుసుకొని అధికారుల దృష్టికి మీరు సపోర్ట్ చేస్తే మేము ఎంత దూరమైనా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మన దివ్యాంగులు, పూర్తి స్థాయి దివ్యాంగులు, వారి యొక్క తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తే మేము ఎంతవరకైనా మేము మీకోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు డిసెంబర్ 3 తర్వాత అంతవరకు మేము వెయిట్ చేస్తాం. అనేకమైన వ్యక్తులను కలుస్తాం, అనేకమైన అధికారులను కలుస్తాం, దీనిపైన మాట్లాడుతాం. ఇంకా సొల్యూషన్ రాకపోతే డిసెంబర్ 3 తర్వాత పీడబ్ల్యూడి ఫెడరేషన్ రెండో కార్యాచరణ మొదలవుతుంది. అప్పుడు దాని పరిమితి అధికంగా ఉంటుందనేది మీకు తెలియజేయడం జరుగుతుంది.